హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీతో ఉన్నది మీ సుమ. అందరు బాగున్నారా? టీ తాగిరా? టిఫిన్ చేసిరా? నేను లేచిన, ఇప్పుడే లేచిన. ఇప్పుడంటే లేచిన. ఇంకా ఎట్లున్నారు మరి? చాయ్ తాగిరా? నేను తాగినా, మీరు తాగిరా? ఇంకా మన గొంతు అయితే సెట్ అవ్వలేదు, గట్లనే ఉంది. కానీ ఇంకా ఆగిపోతే కంప్లీట్గా మొన్న ఆగిపోయిన అన్నీ స్టక్ అయిపోయినాయి కదా. గట్ల అంత ముందుకెళ్ళాలి. ఇక ఆగితే ఆగితే ఎట్లుంటుంది చెండాలం. కానీ ఇక మంచిగా ఉండదని చెప్పేసి ఇట్లా గిటాన్ చేస్తుంది అన్నట్టు ముందుకి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పేది మీకు రెజనెంట్ అయితే కనుక రెజనెంట్ అయిందని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి కింద మెసేజ్ చేయండి. అది మీకు కూడా పాజిటివిటీ. అండ్ వచ్చేసి నేను చెప్పేది జనరల్ రీడింగ్. 30% ఆర్ 50% రెజనెంట్ అయిందంటే గది మీది, కాలేదంటే గది మీది కదని అర్థం. ఓకే, ఇక రెజనెంట్ అయిందక్క, ఇంకా మా గురించి మేము తెలుసుకోవాలి, మా సమస్యల గురించి మేము తెలుసుకోవాలి, మా గురించి మేము మాట్లాడుకోవాలంటే వాట్సాప్లో నేను స్పందించానని చెప్పంగా కూడా వాట్సాప్లో మెసేజ్లు పెట్టింది కొంతమంది. వాటిని నేను చూసుకోను. మీరు ఈరోజు పెడితే నేను రేపు చూస్తాను. గట్ల ఉంటుంది మనతోటి గట్ల ఉంటుంది అన్నమాట. గట్ల కాకుండా పైన నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతా. మీకు వెంటనే డీటెయిల్స్ చెప్తాను, అర్థమైపోద్ది. ఓకే, అందరిలాగా వాట్సాప్లోనే పెట్టండి, వాట్సాప్లోనే చూస్తా, వాట్సాప్లోనే పంపిస్తా అని నేను చెప్పట్లేదు. అంటే అందరు ఇట్లా చెప్తారని నాకు తెలియదు. నేను చెప్పేది మాత్రం ఒకటే, వాట్సాప్ పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి అని. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా మీ ఆదర అభిమానులకు మనం ఎంత బ్యాక్ వెళ్ళి మనము వారం రోజులు వీడియో తీయకపోయినా ఉన్న వాటిని వాచ్ చేసేది తప్పితే చూడడం మాత్రం ఆపేనందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గట్లనే ఇక చూసేది మెన్ అయితే ఉమెన్కి, ఉమెన్ అయితే మెన్కి, గర్ల్ అయితే బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, ఆమె అయితే గీమె అయితే గామె, ఆయన అయితే ఆమె. తెలుసు కదా, మీకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి. థర్డ్ పార్టీ అయితే ఇంకో ముచ్చట. ఇక మీరు ఎవరినైతే ఊహించి ఈ వీడియో చూస్తారో ఇది మీకోసమే. సపరేట్గా నువ్వు ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే మీరు ఇంకా ఏమో తెలుసుకోవాలన్నది యూనివర్స్ చెప్తుందని అర్థం. గంతే. ఇక లేట్ ఎందుకు? లేడీస్ అంత ఓపిక లేదు, అంత గొంతేసుకొని పడిపోయేటంత ఓరుడు లేదు. కాబట్టి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఓకేనా? మరి అక్క ఇలా టాపిక్ చెప్పలేవు. చాలామంది సఫర్ అవుతున్న విషయం ఏంటంటే, అక్క నన్ను బ్లాక్ చేసిండు, అక్క నన్ను బ్లాక్ చేసింది, నాతో ఆడుకున్నారు, నన్ను వాడుకున్నారు, నన్ను ఏం చేస్తారు, ఏం చెయ్యరు, అసలు రీయూనియన్ ఉందా లేదా, కాంటాక్ట్ అవుతారా కారా కదా. సరే, దాని మీద ఇలా కంటెంట్. మీతో ఎవరైతే అన్కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు, అన్కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారా రారా, రీయూనియన్ ఉందా లేదా అంటే, కాంటాక్ట్లోకి రావడం అంటే రీయూనియనే కదా. కాంటాక్ట్లో బ్లాక్లో నుంచి తీస్తారా తీయరా, కాంటాక్ట్లోకి వస్తారా రారా, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కావాలి ఇక్కడ మనం. గదే ఇయ్యాలి కూర్చోటం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, అందరికీ మంచిగా రావాలని ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి మెసేజ్ అయితే ఇచ్చేసేయండి. Thank you, యూనివర్స్.
చూద్దాం మరి. షఫల్ చేయకపోతే అంటే మనసున పట్టదు అన్నట్టు, గట్లా అని షఫల్ చేయడం. కరెక్ట్ రీడింగ్ రావాలి కదా. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి. వీళ్ళ పర్సను యూనివర్స్ కాంటాక్ట్లోకి వస్తాడా, వీళ్ళని అర్థం చేసుకుంటాడా, వీళ్ళ మీద ఒపీనియన్స్ ఎట్లున్నాయి అసలు? వీళ్ళ పర్సను కాంటాక్ట్లోకి వస్తాడా, వీళ్ళతో రీయూనియన్ ఉందా లేదా, ప్రజెంట్ సిచ్యువేషన్ కావాలి. ఫోర్ ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్ అయితే మీతో ఉన్నారా, బయట ఉన్నారా నాకు తెలియదు, కానీ అంత హ్యాపీగానైతే లేరని ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, ద హెర్మిట్ ఇంకర్నేషన్లో ఓకే, మీ పర్సన్ అంటే వెతుక్కుంటున్నారు ఇక్కడ. ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. ఎండ చూసిరా పొద్దుట్లా ఒడుస్తుందా, 8 అవుతుంది, పొద్దైతే ఒడుస్తుంది, మామూలు కాదు. ఇట్లా ఇట్లా అన్నా ఎట్లా అన్నా కానీ అయితే దుమ్మ వస్తుంది ఎండ. ఈరోజు మళ్ళీ జరగానే మొగలొస్తుంది. ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు, ఆలోచిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, మీ గురించి కనుక్కుంటున్నారు, అడుగుతున్నారు. అండ్ వచ్చేసి మీ మీద లవ్ ఉందా లేదా అంటే అన్కండిషన్ లవ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్డ్ చెప్తుంది చూడండి, ఇక్కడ అన్కండిషన్ లవ్ ఉంది. అండ్ పాస్ట్లో మీకు లవ్ ఆఫర్ చేసిర్రు, 7 ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేసిర్రు, మంచిగానే ఉంది. పాస్ట్ లైఫ్ అయితే మంచిగా ఉంది. అండ్ మీ పార్ట్నర్ వచ్చేసి మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చిర్రు, ఇప్పుడు కూడా వెతుక్కుంటారు, అప్పుడు కూడా వెతుక్కుంటూనే వచ్చిర్రు, మిమ్మల్ని లవ్ ప్రపోజల్ చేసిర్రు, అన్కండిషన్ లవ్ ఉండేది. అండ్ వచ్చేసి ఇక్కడ 7 ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేసిర్రు, మీ లైఫ్లోకి వచ్చిర్రు, సెలబ్రేషన్స్ చేసుకున్నారు, అంతా బాగానే ఉండింది. కాకపోతే ఇక్కడ మిడిల్లో ఏం జరిగింది అన్నది తెలియదు. కానీ ఇక్కడ ద హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్లోనైతే పడిపోయారు. మరి ఇంట్లో అయ్యవ్వకు తెలిసిందా, మరి థర్డ్ పార్టీ అయితే ఇంట్లో భార్యకు తెలిసిందా, సంథింగ్ రాంగ్. హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్లోనైతే పడ్డారని అయితే చెప్పగలుగుతా. హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్ అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా వచ్చింది. గట్లనే ఇప్పుడు కూడా కింగ్ ఆఫ్ కప్స్ ఏంది, లవ్ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఒకవైపు అయితే మనసులోనైతే ఉంది, మీ దగ్గరికి రావాలి, లవ్ ఆఫర్ తీసుకొని రావాలి, మిమ్మల్ని కాంటాక్ట్ కావాలి అని ఉంది. బట్ 7 ఆఫ్ వాన్స్ ఇక్కడ బర్డెన్స్, బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు, సమస్యలు, ఇక్కట్లు అన్నింటితోటికి ఇట్లా స్ట్రబుల్ అయిపోయి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తులో ముందరికి వెళ్ళలేక సతమతం అయితే అవుతున్నారని అయితే చెప్పగలుగుతాం. అక్క మరి ఎట్లా, నా పరిస్థితి ఏంది, నేను ఎట్లుండాలి అని చెప్పేసి అనే లేడీస్ కానీ జెంట్స్ కానీ మరి మా పరిస్థితి అంటే అక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ కార్డు కనిపిస్తుందా, కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వస్తారు వెయిటింగ్ ఎనర్జీలో చూపిస్తుంది ఇక్కడ కార్డు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఇందులో మంచి ముచ్చట ఏమైనా ఉందని చెప్పుకోవాలంటే కాంటాక్ట్ అవుతారు, వస్తారు అని చెప్పేసి గట్టి నమ్మకంతో ఎట్లా చెప్పగలుగుతావు అక్క అంటే ఇక్కడ చెప్పగలుగుతాను. బ్లాక్లోంచి తీస్తారు, కాంటాక్ట్లోకి వస్తారు, మీతో ముందులాగా అన్నీ కూడా షేర్ చేసుకుంటారు, అన్నీ మీతో కష్ట సుఖాలు పంచుకుంటారు, అన్ని విధాలుగా ముందుకెళ్తారు. ఇట్లా క్షీగం వచ్చింది, ఇదంతా పక్క పెడుతున్నాను, కార్డులు పడిపోతున్నాయి, డెక్కులు. ఓకే, అండ్ వచ్చేసి అన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుంటారు. కాబట్టి
మీరు ఈ జన్మ బంధం అని అయితే నేను చెప్పను. ఓకే, అక్కడ ఎందుకు చెప్పవు అని చెప్పేసి అడిగితే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. కార్డు కనిపిస్తుందని అనుకుంటున్నా. మీకు తెలుసు సోల్మేట్ కనెక్షన్ అంటే పూర్వజన్మ బంధము, ఈ జన్మ బంధం అయితే కాదు అని. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. లవ్ ఉంది. ఎప్పుడు వస్తుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్? విపరీతమైనంత ప్రేమ ఉన్నప్పుడు, చెప్పుకోలేనంత ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, విపరీతమైన లవ్ ఉంది, సోల్మేట్ కనెక్షన్ ఉంది. మీరు మీ పర్సన్కి ద ఎంప్రెస్ ఒక రాణి లెవెల్లో కనిపిస్తున్నారు. ఓకే, ఒక రాణి లెవెల్లో ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ పాస్ట్లో మీ పర్సను మళ్ళా మొత్తం సినిమా అంతా చెప్తా చూడుర్రి. పాస్ట్లో మీ పర్సను మిమ్మల్ని వెతుక్కుంటూనే మీ దగ్గరకు వచ్చిర్రు. మీ పర్సన్ ప్రపోజ్ చేసిర్రు, మీరు కూడా హ్యాట్సప్ చేసిర్రు, ఓకే చెప్పిర్రు. మరి లగ్గం చేసుకున్నారా, పెళ్ళి చేసుకున్నారా నాకైతే తెలియదు. ఇక్కడ అన్కండిషన్ లవ్ అయితే ఉంది. మీరంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. 7 ఆఫ్ కప్స్, చాలా బాగున్నారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. కాకపోతే సడన్లీ ఏం జరిగింది, సంథింగ్ ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా తన మనసులో కైండ్ ఆఫ్ కప్స్, మీకు వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేయాలనుకుంటారు. కానీ బర్డన్లు, బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, ఇవి మరి మానసికంగానే శారీరకంగా ఎట్లా కోర్టు పరంగా ఏదో సంథింగ్ అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి. వాటి వల్ల సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారు. కొంచెం స్పేస్ తీసుకుందాము. ఈ కొంచెం స్పేస్ తీసుకున్న తర్వాత పేజ్ ఆఫ్ కింగ్ ఆఫ్ వాన్స్, ఆ స్పేస్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ కావాలన్న ఒపీనియన్ అయితే మీ పర్సన్కి ఉందని అయితే చెప్పుకోవచ్చు. అట్లనే మీ సోల్మేట్ కనెక్షన్ ఎవరు ఏమన్నా, ఎవరేం చెప్పినా, ఎంతమంది ఏం వచ్చినా కానీ మీ కనెక్షన్ అయితే విడిపోవడానికి ఛాన్స్ లేదు. అండ్ మీ పార్ట్నర్ దృష్టిలో, మీ పర్సన్ దృష్టిలో ఏస్ ఆఫ్ పెంటికల్స్ చాలా విపరీతమైన ప్రేమ మీ మీదనైతే ఉంది. అండ్ ద ఎంప్రెస్ ఒక రాణి స్థానంలో మిమ్మల్ని అయితే చూస్తున్నారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరము, అల్లరపడాల్సిన అవసరము లేదు. కానీ మీరు చింతపడకూడదు. ఓకే, బ్లాక్లో నుంచి తీస్తారు, మీ దగ్గరకు వస్తారు, కాంటాక్ట్ అవుతారు. లైన్గా 3 కార్డ్స్ వచ్చినాయి చూడండి. సోల్మేట్ కనెక్షన్ ఉంది. సోల్మేట్ కనెక్షన్ ఉందంటే ఇంక విడిపోయే ఛాన్స్ లేదు, యూనియన్ ఉందనే అర్థం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిమ్మల్ని అప్రోచ్ కాలేకపోతున్నారని అర్థం, గంతే, ఇంకేం లేదన్న ముచ్చట. ఓకే, కొత్త డెక్ ఎట్లుంది గమనిస్తుంది కదా, బుచ్చిగా చూద్దాం, క్లారిఫికేషన్ ఇవ్వండి. అక్క ఇదేంది అక్క, కార్డ్స్ అంటే ముందుగానే కనిపిస్తున్నాయి అంటే ఇవి అంటే ఎట్లా చూసినా అంటే ఇట్లా చూస్తే అంటే ఇటు సైడ్ దీనికి 2 కోణాలు, ఒక మనిషికి 2 ముఖాలు ఎట్లనో వీటికి కూడా 2 ముఖాలు అన్నమాట. అందుకే మనిషికి 2 ముఖాలు ఉంటున్నాయి కాబట్టి కార్డుకు కూడా 2 ముఖాలు ఉండాలని చెప్పేసి చూస్ చేసుకొని తెప్పిస్తున్నా. జస్టిస్ లాస్ట్ అయితే మీకు జస్టిస్ అయితే వస్తుందని కార్డ్స్ చెప్తున్నాయి. మరి అటు పక్కన ఏం చెప్తున్నారు, అక్కడ కూడా జస్టిసే, ఇట్లా అన్నమాట. ఓకే, 8 ఆఫ్ పెంటికల్స్, కష్టపడుతున్నారు పిల్లల కోసము కష్టపడుతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ కష్టపడుతున్నారు. ఓకే, ద హెర్మిట్ వెతుక్కుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ కష్టపడుతున్నారు.
ఇక్కడ 3 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కార్డు ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ 3 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, యూనివర్స్కి ప్రేర్ చేసుకుంటున్నారు. ఓకే, కలవాలి రావాలి అని చెప్పేసి. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, ఇక్కడ కూడా మీకోసం ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న సంగతి ఇక్కడ కూడా తెలుసు. ఓకే, అండ్ వచ్చేసి ద హెర్మెట్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ. ఏ ఎనర్జీలో ఉన్నారు? సన్, నా జీవితంలోకి వెలుతురు ఎప్పుడొస్తుంది, సూర్యోదయం ఎప్పుడవుతుంది నా జీవితంలోకి అని చెప్పేసి వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్, కోల్పోయిన సెలబ్రేషన్స్ ఎప్పుడు జరుపుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఇదన్నమాట. ఓకే, ఇక్కడ కుచ్చుకుంటున్నాయి, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. 9 కత్తులు పైనకించి కూర్చుతే ఎట్లుంటాయో అంత పెయిన్ అవుతుంది, కానీ ఇంకా కత్తులు దిగలేవు. ఓకే, ఆ కత్తులు ఇంకా దిగలేవు, దిగే మూమెంట్లో ఉన్నాయి కానీ దిగలేవు. యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ లవ్వే కానీ మ్యారేజ్ లైఫే కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎండిన చెట్టుకు పెంటికల్స్ కోసం ఎదురు చూస్తున్నారు, డబ్బుల కోసం 7 ఆఫ్ పెంటికల్స్ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కూడా పెంటికల్స్ కోసం, డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు. డబ్బుల కోసం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావడానికి డబ్బులు కావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. 4 ఆఫ్ కప్స్ పడిపోయినాయి. ఇక్కడ ఈ పడిపోయిన కప్పులను చూసుకుంటూ బాధపడుతున్నారు. ఇక్కడ ఎందుకంటే మీ దగ్గరికి కింగ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ తీసుకొని రావాలని ఉన్నా ఈ పడిపోయిన పడిపోయిన కప్స్ అంటే లవ్ కావచ్చు, మీ ఎమోషన్స్ కావచ్చు, మీ ఎథిక్స్ కావచ్చు, మీరు దేంట్లో బాధపడ్డారో నాకైతే తెలియదు. ఇక్కడనైతే వీటిని చూసి బాధపడుతున్నారు. ఓకే, అండ్ వచ్చేసి వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు, కనుక్కుంటున్నారు, అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఇట్లా కార్డుకి 2 ముఖాలని చెప్పిన కదా. 3 ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం కానీ మీకోసం కానీ కనుక్కుంటున్నారు, తెలుసుకుంటున్నారు, గట్టిగా ప్రొటెక్టర్గా వర్క్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్. ఓకే, మిమ్మల్ని ఇట్లా రాని లెక్క చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్ 2 ముఖాలు. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్ మిమ్మల్ని రానిలాగా చూసుకోవాలి. ఈ వెయిటింగ్ ఎనర్జీ గందుకే అన్నమాట. సమదవుతుందా? ఈ వెయిటింగ్ ఎనర్జీ గందుకే క్వీన్ ఆఫ్ పెంటికల్. ఓకే, ఇక్కడ చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్. రైట్, అర్థమైంది అనుకుంటున్నా, సమ్మదవుతుందని అనుకుంటున్నా, తెలుస్తుందని అనుకుంటున్నా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ 2 ముఖాలు, కింగ్ ఆఫ్ పెంటికల్స్ 2 ముఖాలు. రైట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ మీ దగ్గరికి రావాలి. ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని ఇష్యూస్ ఉన్నా, ఏం జరిగినా మీతో కాంప్రమైజ్ కావాలి, మీ దగ్గరికి రావాలి. మంచి లైఫ్ లీడ్ చేయాలి, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. మీ మీద లవ్ ఉన్న ఎఫెక్షన్ అన్ని చూపించాలి. మీకు లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలని అయితే మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు, రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ కూడా ఓకే. మధ్యలో అదర్వైజ్గా ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా తప్పించుకొని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. ఇట్లా రావాలి మీ దగ్గరికి అయితే కోరుకుంటున్నారు అన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ వచ్చేసి దేవునికి ప్రేయర్ చేసుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు, అడుగుతున్నారు యూనివర్స్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి.
ఈ సంథింగ్ అంటే ఏదో సమస్యలో ఉన్నారని అయితే పర్టిక్యులర్గా నాకు అర్థమవుతుందా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ద హెర్మెట్ పాస్ట్లో వెతుక్కున్నారు, లవ్ చేసిర్రు అండ్ కండిషన్ లవ్ చేసిర్రు, ఓకే. 7 of Cups ప్రపోజ్ చేసిర్రు, ఓకే. సెలబ్రేషన్ చేసుకున్నారు. సడన్గా హ్యాంగర్మెన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ పెంటికల్స్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. పెంటికల్స్ కోసం ఆలోచిస్తారు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ మళ్ళీ లవ్ ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు, ధైర్యం సరిపోతలేదు. బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు, వేరే వాళ్ళని అనుకుంటున్నారు. పైన వచ్చిన కార్డు క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో పడిపోయారు అండ్ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. ఎప్పటికైనా కలిసే అవకాశం ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా కాంటాక్ట్లోకి వస్తారు. రీయూనియన్ అయితే ఉంది. ఇక్కడ ద ఎంప్రెస్ ఒక రాంగ్ లెవెల్లో చూస్తున్నారు అయితే ఇది మీకు సంబంధం అయిపోయిన ముచ్చట్నే. ఇక పైన ఏమొచ్చింది, డబ్బుల కోసం దేనికోసం వెతుకుతున్నారు, డబ్బులకు క్లారిఫికేషన్, డబ్బుల కోసం కష్టపడుతున్నారు. ఇంకా మరి మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉందని అయితే క్లియర్గా తెలుస్తుంది. థర్డ్ పార్టీకి దగ్గర ఉన్న పిల్లల కోసమా మీకోసమా డబ్బుల కోసం అయితే కష్టపడుతున్నారు. 2 of Wands వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ మిమ్మల్ని రాని లెవెల్లో చూసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకోసం వెతుక్కుంటున్నారు. ఇక్కడ 9 of Swords పైనుంచి వచ్చే కత్తులు నా పైన దిగక ముందుకే ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్న కార్డు. అవి దిగక ముందుకే నేను డబ్బులు సంపాదించుకొని నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఇక్కడ రావాలని అనిపించినప్పటికీ కూడా ఈ పడిపోయిన కప్పులను చూసుకొని ఈ ఎమోషన్స్, ఈ లవ్ని పొడగొట్టుకున్న లవ్ని ఆ లవ్ని చూసుకొని ఓ షెట్ కింద కూర్చొని బోర్న ఏడ్చినట్టు ఆ బాధ ఒలగెట్టుకొని తెలియక తనది తను కుమిలి సస్తురని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళని అప్రోచ్ అవుతారు. 3 of Pentacles వేరే వాళ్ళని అనుకుంటున్నారు, అడుగుతున్నారు, చెప్తుర్రు. ఇక వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గోడేంది చెప్పుకుంటున్నారు, వాళ్ళ బాధని ఎలా తీసుకుంటున్నారు గట్లా. ఇక ఎంత చెప్పుకున్నా కానీ నేనే ఖచ్చితంగా నా క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. నేను వెళ్ళిపోతా నా రాణి దగ్గరికి, ఇక నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను రెడీ అయితే అవుతున్నారు. ఇక్కడ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ మీద మీ పర్సన్ అయితే వచ్చిర్రు. మరి ఆడవాళ్ళ మగవాళ్ళ తెలియదు కానీ ఇక్కడనైతే జన్నే వచ్చిర్రు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో అన్ని షేర్ చేసుకోవాలి, అన్ని విషయాల్ని పంచుకోవాలి, మీ దగ్గరికి వచ్చి అన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటారు. మున్పట్లాగా జీవితం మారాలి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇగో ఇక్కడ 2 of Cups ఇక్కడ మీతోటి లవ్ ఆఫర్ ఇచ్చి తీసుకొని మీకు ఏమంటారు అన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది తొందరగా జరగాలని చెప్పేసి దేవుని అయితే ద ఎండ్ ఆఫ్ ద కార్డ్ ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది మనకు, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ కూడా వెతుక్కుంటున్నారు అండ్ ఇక్కడ కూడా వెతుక్కుంటున్నారు. జస్టిస్, ఓకే, వెతుక్కుంటున్నారు. జస్టిస్ న్యాయం అయితే వస్తుందా రాదా, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నో ప్రాబ్లం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అల్లరపడాల్సిన అవసరం లేదు. నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్లకి వస్తారు. రీయూనియన్ ఉంది, నో ప్రాబ్లం. మీరు అనుకున్నది జరుగుతుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. కార్డ్స్ మీద కింద మంచిగా చెప్తున్నాయి. చెప్పిందే సమర్ చేసుకొని మీరు బాధపడకుండా ఎదుటోళ్ళని బాధ పెట్టకుండా ఉండండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు. మైబీ ఈ మంత్ ఎండ్లోగా రావచ్చు, వీకెండ్లోగా రావచ్చు. మైబీ మంత్ ఎండ్ అని అనుకోండి, 9 రోజులు పట్టచ్చు, 1 month పట్టచ్చు, 21 రోజు పట్టచ్చు, కానీ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. దానిపైన కింగ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ రాణి, అక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ రాజు. ఓకే,
విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ 5 నెలల్లో మంచి చేర్పులు మార్పులు మీ జీవితంలో వస్తాయని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. అబండెన్స్ చేసుకోండి. ఎన్ని బాధ్యతలు బరువులు ఉన్నాయి అబండెన్స్ చేసుకోండి. తొందరపడద్దు. ఓకే, మీకు మంచి మార్పులు చేర్పులు వస్తాయని చెప్తారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ కొత్తగా స్టార్ట్ కాబోతుంది. ముందు ముందు మంచిగా ఉండబోతుంది. టెన్షన్ పడద్దు. ఓకే, లెట్ గో. ముందుకెళ్ళండి. ఆగొద్దు. ఏ పనిని ఆపొద్దు. ముందుకెళ్ళండి. నేనున్నాను. ఓకే, నేనున్నా అంటే నేను కాదు, దేవుడు ఉన్నారని అర్థం. ఓకే, దర్ సంథింగ్ బెటర్. ఇప్పుడు మీకు కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నారని ఇక్కడ కార్డ్స్ అయితే చెప్తున్నాయి. మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారని అది మీకు తెలియాలి. ట్రస్ట్, నమ్మండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏంజల్స్. థ్యాంక్ యూ డివైన్. అందరికీ కూడా ఓం నమ శివాయ. మనకు మెసేజ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనకు ఈ రూపకంగా మనకు మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుళ్ళు మనము ట్రస్ట్ నమ్మమని చెప్పారు. ఇక్కడ నమ్మండి. అన్కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో అన్కాంటాక్ట్ సిచ్యువేషన్లకించి తీసేసి కాంటాక్ట్లోకి వస్తారు. బ్లాక్లో ఉన్న వాళ్ళు బ్లాక్ల కింద తీసేసి కాంటాక్ట్లోకి వస్తారు. అర్థమైన తెలుగులో చెప్పాలంటే మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. టెన్షన్ పడద్దు, చింత పడకూడదు. ప్రజెంట్ ఎనర్జీస్ అయితే గిట్లున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ కూడా. మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్ అండి.